హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు పచ్చిశనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇంట్లో ఏమి వెజిటబుల్స్ లేనప్పుడు ఈ కర్రీ ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను రండి. ముందుగా శనగపప్పు నానబెట్టి పెట్టుకోండి 2 hours ముందు. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయినాక ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి, ఒక 2-3. తర్వాత ఇందులో పసుపు 1 స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. చక్కగా ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి, ఒక 4 కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. మూత పెట్టుకొని ఉల్లిపాయ బాగా మగ్గే వరకు ఉడకనియండి. చూడండి, ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం 2 hours ముందు నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోండి. ఇలా 2 hours ముందు నానబెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుందండి పప్పు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా చక్కగా మిక్స్ అవ్వండి. మూత పెట్టుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అండి ఇప్పుడు ఈ టైంలో టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. చక్కగా అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని టమోటాలు సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోండి. చూడండి, టమోటా సాఫ్ట్గా ఉడికిపోయింది. పప్పు కూడా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు ఈ టైంలో కారం యాడ్ చేసేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ నేను యాడ్ చేశానండి. ఈ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేటట్లుగా ఈ విధంగా కుక్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకోండి. చక్కగా మిక్స్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి ఒక 2 minutes కుక్ అవనియండి. అంతేనండి, లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.